టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల స్థాయి అలాగే ఉంది. మోసం రంగులు మారుతుంది. నేరగాళ్ళు తెలివి మీరారు. మనం కాస్త పరధ్యానంగా ఉన్న కష్టార్జితం గోవిందే. సొంత చిట్కాలు పనిచేయవు. బ్యాంకు సిబ్బంది, పోలీసులు చెప్పిన వాటిని తూచా తప్పకుండా పాటించటమే మనకు శ్రీరామ రక్ష. మీకు చదువు రాదు, ఏటీఎంలో డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలీదు, ఎవరినో సాయం అడుగుతారు, వాడే దొంగ కావచ్చు. మీరు ఏటీఎంకి వెళ్తారు, మీ పిన్ నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చి ఓపెన్ చేయమని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీరు యూనియన్ బ్యాంక్ కార్డు వాడుతుంటే వాళ్ళ దగ్గర యూనియన్ బ్యాంక్ కార్డు ఉంటుంది. మీ కార్డు మీద నేమ్ ఉండదు కాబట్టి మీ కార్డులో డబ్బులు డ్రా చేస్తారు. మీ పిన్ నెంబర్ తెలుసుకుంటారు. మీ కార్డు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న యూనియన్ బ్యాంక్ కార్డు మీకు ఇస్తారు. అప్పుడు అది మీ కార్డా వాళ్ళ కార్డా మీకు తెలియదు, మీరు పట్టుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ వాళ్ళు ఇంకో ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ ఏటీఎం పిన్స్ని కానీ మీ కార్డ్స్ని కానీ మీరే సేఫ్గా ఉంచుకోండి. మీకు సంబంధించిన కుటుంబ సభ్యుల ద్వారా మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ చేసుకోండి. మూడో వ్యక్తిని నమ్మకండి. బ్యాంకు కానీ బ్యాంకు సంబంధించిన సిబ్బంది కానీ మీ వ్యక్తిగత వివరాలు ఎప్పుడు అడగరు. మీ అకౌంట్ ఉన్న బ్యాంకు సిబ్బందిలాగే సైబర్ నేరగాళ్ళు కాల్స్ చేస్తారు. కర్మకాలి మీరు బుట్టలో పడ్డారో ఇక అంతే. మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, మీకు ఈ ఆఫర్ వచ్చింది, లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి, మీ ఓటీపీ చెప్పండి అని అడుగుతారు. ఏ బ్యాంకు వాళ్ళు కూడా మీకు వ్యక్తిగతమైన మొబైల్ నెంబర్ కానీ మీ ఇంటి నెంబర్ కానీ ఫోన్ చేసి బ్యాంక్ సంబంధించిన ఏ వివరాలు అడగరు. మీరు ప్రధానంగా చేయవలసిన పని ఏంటంటే అట్లా మీకు ఏదైనా కాల్ వచ్చినప్పుడు మేము బ్యాంక్ వచ్చి మాట్లాడతాం, మీ అడ్రస్ చెప్పండి అని మాత్రమే చెప్పాలి తప్ప మన బ్యాంకు సంబంధించిన ఏ వివరాలు కానీ ఓటీపీలు కానీ సివివీలు కానీ కార్డ్ నెంబర్లు కానీ కార్డు పైన ఉన్న పేర్లు కానీ ఎలాంటివి మీరు ఖచ్చితంగా ఆ ఫోన్ ద్వారా ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి షేర్ చేయకూడదు. జరిగిందేదో జరిగింది. అకౌంట్ నుంచి డబ్బులు పోతాయనే అనుమానం వచ్చిందో ఆ క్షణంలో మీరు ఈ మార్గం ఎంచుకోవచ్చు. ప్రతి బ్యాంకుకి వల్ల ఆన్లైన్ ఒక యాప్ ఉంది, మొబైల్ బ్యాంకింగ్ యాప్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యాప్ ఉంది. మీకు ఎక్కడ నుంచైనా కాల్ వచ్చింది, డబ్బులు కట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు అందులోకి వెళ్ళిపోయి డెబిట్ ఫ్రీజ్ కనుక పెట్టుకుంటే మీ అకౌంట్ నుంచి 1 NP కూడా కట్ చేసే ఛాన్స్ ఉండదు. క్రెడిట్ ఫీజ్ పెట్టుకుంటే మీకు డబ్బులు వచ్చేటివి రావు. కాబట్టి మీరు క్రెడిట్ కాకుండా డెబిట్ మాత్రమే ఫ్రీజ్ పెట్టుకుంటే మీ అకౌంట్ నుంచి రూపాయి కూడా కట్ కాదు. ఆ తర్వాత మీరు వర్కింగ్ డే రోజు బ్యాంక్ వచ్చి మళ్ళీ లెటర్ రాపించుకొని డెబిట్ ఫ్రీజ్ చేసుకుంటే బాగుంటుంది, దాన్ని తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ ఆన్లైన్కి సంబంధించిన పూర్తి వివరాలు మీ నియరెస్ట్ బ్యాంక్ వెళ్ళి మీరు మూడో వ్యక్తిని నమ్మకండి, మీ వివరాలను ఇంకొకరికి ఇవ్వకండి. బయట ఎవరో థర్డ్ పర్సన్ సార్ ఈ మొబైల్ బ్యాంకింగ్ ఎట్లా సెట్ చేసుకోవాలని అడగకండి. బ్యాంక్ వెళ్ళండి. ఇవాళ ప్రతి బ్యాంక్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్రాంచ్లో ఒక కన్సర్న్ పర్సన్ డిజిటల్ ఆఫీసర్ ఉంటాడు, మిమ్మల్ని గైడ్ చేస్తాడు. బ్యాంక్ సిబ్బంది ఎప్పుడు మీకు పూర్తి స్థాయి సహకారం అందిస్తారు. మీ వ్యక్తిగతమైన గోప్యమైన పాస్వర్డ్స్ కానీ కార్డ్ డిజిటల్ పేమెంట్ సంబంధించిన ఏ వివరాలు కూడా బ్యాంక్ వాళ్ళు అడగరు. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ కూడా అడగరు. ఆ విషయాన్ని మీరు గుర్తెరిగి మీ డబ్బులను మీరు ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఫోన్ మాట్లాడారు, సైబర్ నేరగాళ్లకు మీరు ఎరగా దొరికారనుకుందాం. మీ డబ్బు పోవద్దంటే తక్షణం మీరు చేయాల్సిన పని ఇది. ప్రతి కమిషనరేట్లలో ప్రతి డిస్ట్రిక్ట్లలో ఈ సైబర్ పోలీస్ స్టేషన్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దానికి ఒక డిఎస్పీ గారు SHO ఉంటారు, ఆయన కింద ఇన్స్పెక్టర్లు ఉంటారు, స్టాఫ్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ కేసెస్ డీల్ చేయడము, ఒకవేళ ఏదైనా ఇటువంటి ఫ్రాడ్లు జరిగినాయి అనుకోండి వెంటనే కేసు రిజిస్టర్ చేసేసి మనకు అవన్నీ కూడా ఏదైతే పుటాన్ హోల్డ్ చేయడము, క్యాష్ని ఏదైనా మనకు ఫ్రాడ్ అయ్యి క్యాష్ పోయినప్పుడు పుటాన్ హోల్డ్ చేయడము, పుటాన్ హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మన కోర్టుకి సబ్మిట్ చేసేసి అవి వాళ్ళకి చేరేటట్టుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ చేరేటట్టు కూడా వాళ్ళు డిఎస్పీ గారు వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా డబ్బులు కట్ అయిన వెంటనే కంగారొద్దు. గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అని లేకుంటే వేరే ఫోన్లు వచ్చేసి మనకు తెలియకుండానే మన ఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నవి. వాటితోటి మనము నిజంగానే జరిగుండొచ్చు, ఏదో పొరపాటు జరిగుండొచ్చు అని చెప్పేసి అని మనము వాళ్ళకి రిప్లై చేయడంతో నిజంగానే ఫ్రాడ్ అయిపోయి మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడము ఇటువంటి జరుగుతున్నది. అయితే ఇమీడియట్గా గోల్డెన్ టైంలోనే వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల మనము 1930కి లేకుంటే NCRP పోర్టల్లోకి మనము తెలియజేస్తే వెంటనే దాన్ని స్టాప్ చేయించడం కానీ ఇటువంటి చేయడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తలే మనకు రక్ష. ఆదమరిస్తే ఖాతాల్లోని సొమ్మంతా గల్లంతే. సో బీ అలర్ట్.